శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 17 నుంచి 23 మధ్యలో జరగబోయే వార ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, కన్యా రాశి వారికి ఈ వారంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం 3వ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలో రావడం జరిగింది. ఇది ఒక విధంగా కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితి పరిశీలనలో బుధుడు దశమాధిపతిగా, రవి వ్యయాధిపతిగా ఉండి 3వ స్థానంలో కలిసడం వల్ల జాతకుడు ఏదైనా తన ఉద్యోగం మారడానికి అనుకూలమైనటువంటి సమయం. అలాగే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది, విజయ అవకాశాలు పెరుగుతాయి, పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ ఖచ్చితమైన విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు చేపట్టిన కార్యక్రమంలో మరి ప్రభుత్వ అధికారులు కానీ మంచి మిత్రులు కానీ సహాయపడి ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా కన్యా రాశి వారికి ఏదన్నా ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక సపోర్ట్ అవసరం ఉంటుంది. అది స్నేహితులు అన్నా అవ్వచ్చు, జీవిత భాగస్వామి అన్నా అవ్వచ్చు. ఎవరో ఒకరు సహకరిస్తే తప్ప వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతుంటారు. లేదంటే ఒకే దాంట్లో ఏదో ఒక ఉద్యోగం ఎవరి దగ్గర చేస్తూ అలాగే ఉండిపోవడం జరుగుతుంది. ఎవరైనా ఎంకరేజ్ చేసినప్పుడు అది ఇంకా అభివృద్ధికరంగా ఉండి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఇంకా పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ రాశి వారికి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ వాళ్ళు గుర్తించలేకపోతుంటారు. ఎవరైనా మిత్రులు వాళ్ళకి సహకరించి ప్రోత్సహిస్తే 100% అనుకున్న దానికన్నా మంచి ప్రొడక్ట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్లే ఈ కన్యా రాశి, కన్యా లగ్నంలో ఎక్కువగా మన సినీ పరిశ్రమ, టీవీ, యూట్యూబ్ వాటిలో పరిశీలించినప్పుడు చాలా వరకు చిన్న చిన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ముఖ్యంగా పాటలు రాసేవారు, రచయితలు, స్క్రీన్ ప్లే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు చాలా గొప్పగా మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలామంది ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వారు ఇతరుల దగ్గర సహాయకారిగా పనిచేస్తుంటూ వీళ్ళ తెలివితేటలతో వారిని పైకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సమయంలో మీరు మీ యొక్క సొంత ప్రాజెక్టుతో సొంతంగానే మీ యొక్క టాలెంట్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తే 100% చక్కని గుర్తింపు రావడం కూడా జరిగే అవకాశం ఉన్నది. దానికి అనుగుణంగానే మీకు తృతీయ అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. అంటే అనూహ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది, దానికి తగినటువంటి రెమ్యునేషను, ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి డౌట్ లేకుండా ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. మీకు విజయం అన్నది 100% ఈ సమయంలో రావడం జరుగుతుంది. దానికి అనుకూలంగా ఏంటంటే మరి రాశి యందు ఈ కన్యా రాశి మీదే గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల ఈ సమయంలో మీకు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. అలాగే మంచివారి యొక్క సహకారం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం, ధన భాగ్యాధిపతి చతుర్థంలో సంచరించినప్పుడు మరి 4వ భావానికి సంబంధించినటువంటి విద్య, వాహనం, మాతృస్థానం, స్థిరాస్తి, సుఖస్థానం ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఏదన్నా ఒక కొత్త వాహనం కొనాలనుకున్నా, ఒక కొత్త గృహం నిర్మించాలనుకోవడం కానీ కొనడానికి కానీ ఇది ఖచ్చితంగా అవకాశం వస్తుంది. అలాగే కొంతమంది ఏదైనా విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఫలిస్తుంటే బయట ఏదైనా మంచి ఖరీదైన హోటల్లో స్టే చేయడం, మంచి విలాసవంతమైనటువంటి ప్రయాణానికి అనుకూలమైనటువంటి సమయం. చతుర్థంలో శుక్రుడు మీరు ఏదైతే సౌఖ్యాన్ని కోరుకుంటారో ఆ సౌఖ్యాన్ని మీకు శుక్రగ్రహం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చతుర్థ భాగ్యాధిపతుల మధ్య, కేంద్ర కోణాధిపతుల మధ్య ఏర్పడినటువంటి ఈ పరివర్తన యోగం జాతకుడికి ఖచ్చితంగా వారి యొక్క విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. లేదంటే ఏదైనా దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కానీ మరి ఖరీదైనటువంటి విదేశాలు తిరిగే అవకాశం కానీ రావడం జరుగుతుంటుంది. ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శించే ఆలోచన వస్తుంటుంది. ఎందుకంటే రాశిలో కేతుగ్రహ సంచారం వల్ల జాతకుడు ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మికవేత్తలను కలుసుకోవడం, వాళ్ళతో ఏదో విధంగా వారి యొక్క ఆశ్రమంలో స్టే చేయడం కానీ వారితో పరిచయం పెంచుకోవడం కానీ జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి మరి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క స్థితి చాలా అనుకూలించే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే లాభంలో కుజుడు, 6లో శని ఇవన్నీ కూడా ఎక్కువ అవకాశాలు ఈ కన్యా రాశి వారికి చాలా వరకు రావడం జరిగింది. అయితే నిర్ణయం తీసుకోవడంలో మాత్రం సతమతం అవ్వకుండా
ఖచ్చితంగా కాన్ఫిడెన్స్గా మీ నిర్ణయం తీసుకుంటే మరి ఏదో విధంగా మీరు అనుకున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క స్థితిని అనుసరించి కొన్ని ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం కుజగ్రహం నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సహజ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు భూముల యొక్క స్థిరాస్తుల యొక్క విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉన్నది. ఆ కారణం వల్ల ఎవరైతే సొంత గృహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి రాబోయే 3 నెలలు చాలా అనుకూలించే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఎవరైతే సొంత గృహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి రేపు మనకి ఈ నవంబరు 18వ తారీఖున వస్తున్నటువంటి సంకష్టార చతుర్థి ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుణ్ణి గరికతో అర్చించడం, లేదంటే ఏదైనా దేవాలయంలో అక్కడ చేస్తున్నటువంటి పూజల్లో పాల్గొనడం, మరి కొన్ని దేవాలయాల్లో గణపతి హోమం, అలాగే సాయంకాలం పూట గణపతి యొక్క అభిషేకం 2 చేయించుకొని ఆ రోజు ఒక దీక్షతో మనం ఎలాగైనా ఒక గృహాన్ని కొనుక్కోవాలని సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రోజు నుంచి ఏంటంటే ప్రతి మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కానీ, హనుమాన్ ఆలయాన్ని కానీ, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల మరి అలాగే కొంతమందికి ఏంటంటే భూములు చికాకులుగా ఉంటాయి. కొంతమంది ఆస్తి పంపకాలు అయినప్పుడు కూడా చేతికి రాకపోవడం, పెద్దవారు ఆస్తి పంపకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం, మీ యొక్క స్థిరాస్తి ఇతరుల చేతిలో ఉండిపోయి మన చేతికి రాకపోవడం, అటువంటి వాళ్ళు భూసూక్తం అనే పారాయణ చేయించుకోవడం అనేది ఉంటుంది. అంటే మనకి మీరు యూట్యూబ్లో సెర్చ్ అయినప్పుడు ఈ భూసూక్తం అంటే వస్తుంది. అది తరచూ వినడం వల్ల కానీ కొంతమంది గృహంలో ఏదైనా పండితులతో పారాయణ చేయించుకోవడం వల్ల భూములపై ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా స్త్రీలు, ఎక్కువగా స్త్రీలకి ఏంటంటే మరి అద్దెల్లో ఉండి ఇబ్బంది పడడం కన్నా ఏదైనా చిన్నదైన సొంత ఇల్లు కావాలని కోరుకున్న వాళ్ళకి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం ఎలాగా ప్రతి వాళ్ళు కూడా సాయంకాలం పూట ఇంట్లో దీపారాధన చేస్తుంటారు కాబట్టి మరొక ప్రశాంతమైనటువంటి సాయంకాలం చక్కగా మొదలు పెట్టాలి. ఏంటంటే మణిదీప వర్ణన అనే ఇది కల్పం ఒకటి ఉంటుంది. అది ఒక పూజా విధానం. అంటే మణిదీప వర్ణన అనే అంటే మన లలితా సహస్రనామంలాగా అది కూడా అమ్మవారి యొక్క గృహాన్ని వర్ణించే విధంగా ఉంటుంది. అది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, పుస్తకాల రూపంలో ఉంటుంది. దాన్ని ప్రతిరోజు విధి విధానంగా పారాయణ చేయటం వల్ల అంటే కేవలం స్త్రీలే కాదు మగవాళ్ళు కూడా ఈ మణిదీప వర్ణన పారాయణ చేయడం వల్ల అతి తొందరలో సొంత గృహం అన్నది ప్రతి ఒక్కరికి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే నవగ్రహాలను పూజించేటప్పుడు కుజుడిని కూడా పూజించడం, కుజునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం. అయితే ఎక్కువగా నవగ్రహాలని మనం పూజించేటప్పుడు అందరినీ కూడా సమానంగా అందరినీ ప్రార్థించాలి. అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలను కూడా పారాయణ చేయడం. అంటే కొంతమంది పర్టికులర్గా శని భగవాన్ని, పర్టికులర్గా రవిని పూజ చేస్తారో ఆ విధంగా కాకుండా 9 మందిని సమానంగా పూజిస్తూ మీరు ఎవరి కొరకైతే ఆరాధిస్తున్నారో వారిని ప్రత్యేకంగా ఒక 18 సార్లు 40 సార్లు ప్రార్థించి మళ్ళా ఆ 9 గ్రహాలని మళ్ళా పూజించడం వల్ల ఆ గ్రహాల యొక్క అనుమతితో పర్టికులర్గా మీకు కుజగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏదైనా ఒక పూజ అన్నది విధి విధానంగా పద్ధతిగా చేయడం వల్ల, అది నమ్మకంతో చేయడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.